Garuda Express, an international courier service. దేశంలోని అత్యధిక జనాభా గల రాష్ట్రం, అత్యధిక ఎంపీలు గల రాష్ట్రం, ఢిల్లీలోని ఆధిపత్యానికి సోపానం వేసే రాష్ట్రం. అందుకే నేతల ఆలోచనలన్నీ ఉత్తరప్రదేశ్ అధికారం చేజిక్కించుకోవడంపైనే తిరుగుతుంటాయి. అలాంటి చోట కనీవిని ఎరుగని స్థాయిలో విజయం సాధించి చరిత్ర పుటలను తిరగరాస్తూ భాజపా మరోసారి తిరుగులేని శక్తిగా నిలిచింది. మోదీ ప్రభుత్వంలో ఇది మరింత ఉత్సాహాన్ని నింపింది. రాజ్యసభలో మెజార్టీ లేకపోవడంతో కీలక బిల్లుల విషయంలో చతికిల పడుతున్న తరుణంలో నవజవసత్వాలను అందించింది. తమ సొంత అభ్యర్థిని రాష్ట్రపతిని చేయటానికి మార్గం సుగమం చేసింది. ఇప్పటికే లోక్సభలో తిరుగులేని మెజార్టీ పార్టీగా ఉన్నప్పటికీ రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేకపోవటం నరేంద్ర మోదీకి ఆది నుంచి చిక్కులు తెచ్చిపెడుతూనే ఉంది. దేశాన్ని ఆ మూలాగ్రం సంస్కరించాలని మొదట్నుంచి భావిస్తున్న ఆయనకు వస్తు సేవల జీఎస్టీ బిల్లు దగ్గర నుంచి భూసేకరణ బిల్లు వరకు అన్నింటా ఎదురు దెబ్బే తగిలాయి. మొత్తం 245 స్థానాలు గల రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏకు 74 మంది, వీరిలో 56 మంది భాజపా ఎంపీలు, యూపీఏకు 71 మందితో కాంగ్రెస్కు 59 మంది ఎంపీలున్నారు. దీని ప్రకారం ఎన్డీఏకు ఎక్కువ బలం ఉన్నట్టు కనిపిస్తున్న మెజార్టీ సంఖ్య 124తో పోలిస్తే మాత్రం చాలా తక్కువ. కాబట్టి రాజ్యసభలో బిల్లులు గట్టెక్కడం ప్రతిసారి కష్టంగా మారింది. బీజేపీకి ఇక ఉత్తరప్రదేశ్లో ఘన విజయంతో ఇవి తీరిపోనున్నాయి. అయితే ఇందుకు మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు 79 రాజ్యసభ స్థానాలకు, వీటిల్లో కాంగ్రెస్ భాజపా స్థానాలు చెరో 23 తిరిగి ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో 58 స్థానాలకు 2018 ఏప్రిల్లోనే ఎన్నికలు జరగనుండగా 10 స్థానాలు ఉత్తరప్రదేశ్కు చెందినవే కావటం గమనార్హం. తాజా విజయంతో భాజపా తేలికగా 9 మందిని గెలిపించుకోగలదు. మరో 15 మంది శాసనసభ్యుల మద్దతు పొందగలిగితే మరొక స్థానాన్ని సొంతం చేసుకోవచ్చు. అంటే ఒక్క యూపీ నుంచి నెగ్గే ఎంపీలతోనే ఎన్డీఏ బలం 84 చేరుకుంటుంది. ఇలా 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి రాజ్యసభలో పూర్తి మెజార్టీ దక్కనుందనే చెప్పవచ్చు. ఇలా తమ సొంత అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి పోటీకి దింపాలన్నది భాజపా చిరకాల వాంఛ. అయితే తగినంత బలం లేకపోవడంతో ఇది సాధ్యం కావటం లేదు. ఈ సంవత్సరం జూలైలోనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాకపోతే ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడే ఉత్తరప్రదేశ్ విజయం గణనీయమైన పాత్ర పోషించనుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుడి ఒక్కో ఓటు విలువ 208. దీని ప్రకారం తాజాగా గెలిచిన 325 మంది శాసనసభ్యుల మొత్తం ఓట్ల విలువే 67,600 అవుతుంది. సాధారణంగా రాష్ట్రపతి అభ్యర్థి గెలవడానికి కనీసం 5.49 లక్షల ఓట్లు కావాలి. ఎన్డీఏ పక్షాల ఓట్లన్నింటినీ కలిపితే వారి అభ్యర్థి గెలవటానికి ఇంకా 80,000 ఓట్లు తక్కువ పడవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో పంజాబ్ దెబ్బతీసిన శాసనసభ్యుడి ఓటు విలువ అత్యధికంగా గల ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో గెలిచిన శాసనసభ్యుల ఓట్లన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే భాజపా రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందనటంలో సందేహం లేదు.